పచ్చటి పొలాల మధ్య కలుషితం లేని గాలి వీస్తున్న ఒక అందమైన ఊర్లో పరంధామయ్య మరియు జానకమ్మ దంపతులు ఉండేవారు. సీతారాములను ఆ ఊరి ప్రజలు చూశారో లేదో తెలీదు గాని పరంధామయ్య జానకమ్మలను ఆ ఊరి సీతారాములనే అనొచ్చు. వారి అన్యోన్య దాంపత్య జీవితానికి మహాలక్ష్మి అనే గారాల పట్టి ఉంది. అలాగే రాఘవ అనే కొడుకు కూడా. చైత్రమాసం ఏకాదశి రోజున ఆ 18 సంవత్సరాల మహాలక్ష్మి మగత నిద్రలో ఉంది. ఇంత పొద్దెక్కాక కూడా లేవకపోతే రేపత్తారింట్లో నిన్ననరు, నిన్ను పెంచిన నన్నంటారు. లేచి వంట చేద్దాం, అమ్మకి సాయం చేద్దామని ఏ కోశానా లేదు అంటూ జానకమ్మ మాటలు కంచు కంఠంలా మోగుతున్నాయి. ఆ మాటలకు మహాలక్ష్మి విసుక్కుంటూ నిద్రలేచింది. అబ్బా, ఎందుకే ఉదయం నుండి అలా వాగుతూనే ఉన్నావు? ప్రశాంతంగా పడుకోనివ్వవాసలు. అలా చిరాగ్గా నిద్రలేపితే రోజంతా చిరాగ్గా ఉంటుంది కదా వాళ్ళకి. లేచాక ఎలాగూ చేస్తారు కదా అని ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని పురాణాలు చదువుకుంటూ ఉన్నాడు పరంధామయ్య. ఇంతలో మహాలక్ష్మి నిద్రమత్తుతో వంటగదిలోకి అడుగుపెట్టింది. లేచావా? మహారాణిలా ఇప్పటిదాకా పడుకుంటే రేపు అత్తారింట్లో ఎలా సాగుతుంది? ఆడపిల్ల ఇలాగేనా ఉండేది? పొద్దున్నే లేచి ఏదో ఒక పని తడుముకోవటం మానేసి నేనొచ్చి లేపినా లేవలేని బద్ధకస్తురాలివైపోయావు. నీకు 18 సంవత్సరాలు, 8 కాదు, అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించు అని కొంచెం కోపంగానే చెప్పింది. మహాలక్ష్మి మాత్రం సహజమైన కోపంతోనే అమ్మవైపు చూసింది. చూసింది చాలు, నాన్నగారికి మజ్జిగ తీసుకెళ్ళివ్వు. అబ్బా, ఏంటమ్మా లేచి లేవగానే పని చెప్తున్నావు? నాన్నగారు ఖాళీగానే ఉన్నారు కదా, ఆయన్ని వచ్చి తీసుకోమని చెప్పొచ్చు కదా అని కొంచెం విసుగ్గా చెప్పింది. నాన్నగారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడితే పళ్ళు రాలతాయి. పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? ఆయన నీకోసం చేసిన పనులన్నీ చూస్తే నువ్వు రోజూ తీసుకెళ్ళిచ్చే ఈ మజ్జిగ వెంట్రుకకు కూడా పోల్చదు. వెళ్ళు అని మజ్జిగ గ్లాసు చేతికందించింది. మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా మజ్జిగ తీసుకుని పరంధామయ్యకు తీసుకెళ్లిచ్చింది. ఇంతలో రాఘవ ఇంటికి కావలసిన సరుకులతో కూరగాయలతో సంత నుండి ఇంటికొచ్చాడు. లోపలికొస్తూనే ప్రతిరోజు చదివే పద్యమే చదువుకుంటూ వచ్చాడు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను సంతకి వెళ్ళనని? ప్రతి వారం సంతకి వెళ్లి సరుకులు తీసుకురమ్మంటావు. పొరపాటున పుచ్చిపోయిన కూరగాయలొచ్చాయంటే ఆ రోజంతా నన్నంటూనే ఉంటావు. నేను వెళ్లి అంతసేపు అక్కడ నిలబడి ఏరలేకపోతున్నాను. నా వయసు పిల్లలెవరూ కనబడరు సంతలో. ఈ తలనొప్పి చాలదన్నట్టు తోట పని, వ్యవసాయం పని కూడా నాకే చెప్తుంటావు. నేను చదువుకుంటున్నాను కదమ్మా, నా బాధలు నాకుంటాయి కదా. నా హోంవర్క్, నా పరీక్షలు, నా నోట్స్ ఇవన్నీ నాకు సరిగ్గా గుర్తుండవు. మళ్ళీ ఈ పనులన్నీ నాకే చెప్పాలా? ఒక్క విషయం చెప్పు, అసలు నేను నీ కొడుకునా పనివాడినా అని 16 సంవత్సరాల రాఘవ కోపంగా చెప్పాడు. రేయ్, ఎదురు మాట్లాడావంటే చెంప పగులుతుంది. చెప్పింది చెయ్యి అంతే. కుర్రాడివి చకచకా పనులు చేసేసి రావాల్సింది పోయి ముసలోడిలా గునుక్కుంటావేంటి? నువ్వేమైనా ఊళ్ళో వాళ్లకి పనులు చేసి పెడుతున్నావా? నీ ఇంట్లో నీ పనేగా చేసేది. తొందరగా టిఫిన్ చేసి బడికెళ్ళు. అన్నింటినీ చాకచక్యంగా గెలుచుకురావటం మగాడి లక్షణం అంటూ కొంచెం ప్రేమ ఆప్యాయత కలిగిన కంఠంతోనే చెప్పింది. ఇదంతా వింటున్న పరంధామయ్యకు పిల్లలని చూసి కాస్త జాలి కలిగింది. అబ్బా జానకి, కాస్త నెమ్మదిగా వాళ్లే తెలుసుకుంటారులేవే. వాళ్ళని చిరాకు పెడుతూ ఎప్పుడూ తిడుతూనే ఉంటావు. తెలియని పనులు చెప్పి వాళ్ళని తికమక పెట్టి మళ్ళీ వాళ్ళని తిట్టడం ఏమైనా బాగుందా? మనకి మాత్రం ఆ వయసులో ఏం వచ్చని పొరపాట్లు చేస్తూ నేర్చుకున్న వాళ్లమే కదా మనం కూడా. వాళ్ల మొహాలు చూడు, పొద్దున్నే ఎలా ముడుచుకుపోయాయో. మీరు మాట్లాడకండి. పిల్లలకి నేర్పుకోవాల్సిన బాధ్యత తల్లిదే. మీరన్నీ నేర్పిస్తానంటే చెప్పండి, నేను మౌనంగా ఉంటాను. పరంధామయ్య మాటలకి ఒక్క మాటతో అడ్డుకట్ట వేసేసింది జానకమ్మ. ఆమె గొంతు ఖరాఖండిగా మోగింది. ఆ శబ్దానికి పరంధామయ్య ఇంకేదో చెప్పబోయేవాడు ఆపేసి సైలెంట్ అయిపోయాడు. మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్దోళ్ళూరికే అనలేదు. మన తల్లిదండ్రులు ఇంతకంటే చిన్న వయసు నుండే మనల్ని అన్ని విధాలా తయారు చేస్తూ వచ్చారు. ఆ కాలంతో పోల్చుకుంటే మీ పిల్లలు చాలా పెద్దోళ్ళైపోయారు. ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు?
వీళ్లను వెనకేసుకొచ్చే మీరు మంచోళ్ళు, మంచి నేర్పే నేను చెడ్డదాన్ని, అంతేగా అంటూ జానకమ్మ ఊపిరి తీసుకోకుండా గడగడా చెప్పడంతో పరంధామయ్య మౌనంగా ఉండిపోయాడు. అమ్మ కోపం కట్టలు తెంచుకుంటుందేమోనన్న భయంతో మహాలక్ష్మి, రాఘవ ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసేసుకున్నారు. జానకమ్మ మాటలు రోజు ఆ ఊళ్ళో మార్మోగుతూనే ఉంటాయి. రే రాఘవా, బావిలో నుండి నీళ్లు తోడరా. మహాలక్ష్మి, కూరలో తగినంత ఉప్పు వెయ్యి. రాఘవా, అరటి తోటకు నీళ్లు పెట్టు. అమ్మాయి, నాన్నగారికి స్నానానికి నీళ్లు పెట్టు అంటూ అమ్మ మాటలు ఏదో ఒక రకంగా వినబడుతూనే ఉన్నాయి. మహాలక్ష్మి మరియు రాఘవ ఎప్పుడూ అమ్మను తిట్టుకుంటూ ఉండేవాళ్లు. అబ్బా, అమ్మకసలేం తెలీదు, లోకజ్ఞానం బొత్తిగా లేదాయే. అమ్మ చాదస్తం రోజు రోజుకి పెరిగిపోతుంది. అసలందరమ్మలు పిల్లల్ని ఇలాగే వేయించుకు తింటున్నారా? ప్రశాంతంగా నిద్రపోనివ్వదు, ఖాళీగా కూర్చొనివ్వదు. అస్తమాను నవ్వొద్దంటుంది, అరవద్దంటుంది. ఇంట్లో ఉండటం కంటే జైల్లో ఉండటం నయం. అక్కడ కూడా ఇన్ని షరతులు పెట్టరు అని తనలో తాను అనుకుంటూ ఉండేది మహాలక్ష్మి. అసలు నేనంటే అమ్మకి లెక్కే లేదు. నన్నసలు కొడుకులాగే చూడట్లేదు. నన్ను పనివాడిలా చూస్తుంది. చెప్పిన పని చెయ్యకపోతే అసలు మనిషినే కాదన్నట్టు చూస్తుంది. నా వయసు పిల్లలెవరూ ఇన్ని పనులు చెయ్యరు. అసలు నా స్నేహితులెవరూ పనులే చెయ్యరు. ఈ ఇంట్లో నుండి దూరంగా వెళ్లిపోతే తప్ప నా విలువ అమ్మకు అర్థం కాదు. అవకాశం లేదు గాని ఉండుంటే అలాగే వెళ్లిపోయేవాణ్ణి. ఛ అనుకుంటూ ఉండేవాడు రాఘవ. రోజులు గడుస్తున్నాయి. తల్లి పెంపకంలో పెరిగిన పిల్లలిద్దరూ పెద్దవాళ్లయ్యారు. చూస్తుండగానే మహాలక్ష్మికి పెళ్లి జరిగింది. అత్తవారింట్లో మహాలక్ష్మి పనికి అంతముండేది కాదు. మామగారికి 2 సార్లు అల్పాహారం చేసేది. పొలంలో పనిచేసే కూలీలకి వంటలు చేసేది. వీటితో పాటు అత్తగారికి, భర్తకు సేవలు చేసేది. క్షణం కూడా తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉండేది. అయినా విసుక్కోకుండా ఎంతో ఓపికగా చేస్తూ అందరి మన్ననలు అందుకుంది. అమ్మాయి మహాలక్ష్మి, మీ అమ్మా నాన్నలు నిన్ను చాలా బాగా పెంచారమ్మా. ఇంత పని చిరునవ్వుతో చక్కగా చేస్తున్నావు. నీలాంటి కోడలడుగు పెట్టిన ఇల్లు స్వర్గమే. నిన్ను భార్యగా పొందిన నా కొడుకు ఎంత అదృష్టవంతుడో నాకు తెలీదు గాని నిన్ను కోడలిగా పొందిన నేను మాత్రం ఎంతో అదృష్టం చేసుకున్నాను. నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఇల్లులాగుండదు. మా అందరికీ తలలో నాలుకైపోయావు తల్లి. నీ వల్ల మాకు కలుగుతున్న సంతోషం అంతా ఇంతా కాదు. చల్లగా ఉండమ్మా అని మహాలక్ష్మి అత్తగారు ఆమెనెప్పుడూ పొగుడుతూనే ఉండేవారు. మహాలక్ష్మి అవన్నీ చిరునవ్వుతో తోసిపుచ్చేది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఈ పొగడ్తలకు కారణం తన తల్లే అని. ఆమెకు తన తల్లి మాటలు పదే పదే గుర్తొచ్చేవి. ఒకప్పుడు తన తల్లి ఆమెను తిట్టి బలవంతం చేసి పనులన్నీ నేర్పించుండకపోతే ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉండేదా అని తలుచుకుంటూ ఉండేది. మరోవైపు రాఘవకు ఏ ఉద్యోగమూ దొరకలేదు. కాని తోట పని, వ్యవసాయ పనులు బాగా అలవాటు కావడంతో వాళ్ళ 5 ఎకరాల పొలాన్ని సాగు చేసి అభివృద్ధి చేసి 50 ఎకరాలు చేశాడు. ఆ ఊళ్ళో పెద్ద ఆసామయ్యాడు. చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. రాఘవకు చక్కని అమ్మాయితో పెళ్లి జరిగింది. కూరగాయలు తీసుకుని రావటం, ఇంటి పనుల్లో సాయం చేయటం లాంటి పనులు ఎంతో అవలీలగా చేస్తుండడంతో శ్రీమతికి రాఘవ అంటే అమితమైన ప్రేమ ఏర్పడింది. అటువంటి చక్కని జీవితానికి కారణం కూడా అతని తల్లి చెప్పిన మాటలే. అమ్మ మాటలే రాఘవకు శ్రీరామ రక్ష. రాఘవ, మహాలక్ష్మి తల్లి మాటలు అనేక సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వాళ్లకు మళ్లీ మళ్లీ అమ్మ చెప్పిన మాటలే వినాలన్న కోరిక కలుగుతుంది. ఆ మాటల విలువ పూర్తిగా తెలిసొచ్చిన నాటికి జానకమ్మ తిరిగి రాని లోకాలకు శాశ్వతంగా వెళ్లిపోయింది. చాలా ఏళ్ల క్రితం మహాబలుడు అనే ఒక కుర్రవాడు ఒంటరిగా అడవిలో నివసిస్తూ ఉండేవాడు. మహాబలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఎటూ వెళ్లలేని స్థితిలో అడవిలో ఒక చెట్టునే తన నివాసంగా చేసుకుని జీవించసాగాడు. చిన్నప్పటి మహాబలుణ్ణి చూసి జాలిపడిన ఆ చెట్టు అతనికి తల్లయింది. కళ్ళు తెరిచి ఆ పిల్లాడితో మాట్లాడటం ప్రారంభించింది. ఇక అప్పటి నుండి ఆ చెట్టు, మహాబలుడు తల్లి కొడుకుల్లా జీవించసాగారు. ఆ చెట్టుకి ఓ ప్రత్యేకత ఉంది. దాని పేరు స్వప్న వృక్షం. ఆ చెట్టు కింద కూర్చొని ఏ కోరిక కోరినా అది తీరేది.
అలా అని మహాబలి ఎప్పుడూ ఆ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోలేదు. ఇలా ఉండగా మహాబలికి పెళ్లి వయసొచ్చింది. ఒంటరిగా పెరగటం వల్ల మహాబలికి పెళ్లిళ్ళు, సంసారాల గురించి బొత్తిగా తెలియకుండా పోయింది. కాని స్వప్న వృక్షానికి అవన్నీ అవగాహనున్నాయి. మహా, చెప్పమ్మా. నీకేం కోరికలు లేవా? ఉన్నాయి. ఒక 10 ఏనుగుల మీద ఒకేసారి స్వారీ చెయ్యాలనుంది. నీ మొహం, నేనడిగింది అలాంటి కోరికలు కాదు. జీవితం పట్ల కోరికలు, భవిష్యత్తు ప్రణాళికలు. భవిష్యత్తు ప్రణాళికలేమున్నాయి? బతికినంత కాలం మా అమ్మతో కలిసి ఉండటమే నాకున్న ఏకైక ప్రణాళిక. అలా కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇక నుండి నేను నీకు కొన్ని విషయాలు నేర్పించాలి. చెప్పమ్మా, నువ్వేం చెప్పినా చేస్తాను. రేపు నువ్వు ఉదయాన్నే బయలుదేరి అడవి వదిలి నీలాంటి మనుషుల మధ్యకు వెళ్ళాలి. వాళ్ల మధ్య ఒక వారం రోజులు గడిపి తర్వాత రా. అదేంటి, నేనెప్పుడూ వేరే మనుషులతో కలిసి ఉండలేదే. ఇప్పుడు వారం రోజులుండాలంటే ఎలాగమ్మా? నేను చెప్పినట్టు చెయ్యి. అక్కడ వాళ్ళేం చేస్తున్నారో గమనించు, ఎలా బ్రతుకుతున్నారో గమనించు. మనుషులు ఎలా ప్రవర్తించాలో నేర్చుకొని మళ్ళీ తిరిగొచ్చే. మహాబలుడు ఇష్టం లేకపోయినా అమ్మ చెప్పింది కాబట్టి మరుసటి రోజు అలాగే బయలుదేరాడు. తనకు తినడానికి కావలసిన ఆహార పదార్థాలు ఒక మూట కట్టుకుని బయలుదేరాడు. మహా, ఈ నాణేల మూట తీసుకో. ఇది ఎవ్వరికీ ఇవ్వకు. జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో. వీటి ఉపయోగం తర్వాత నీకే తెలుస్తుంది. అనగానే నేల మీద ఒక నాణాల మూట కనిపించింది. మహాబలి అది తీసుకొని అమ్మని వదిలి వెళ్తున్నందుకు దిగులు పడుతూ బలవంతంగా ముందుకు కదిలాడు. మొట్టమొదటిసారిగా అడవి వదిలి ఊళ్ళోకి జనావాసాల మధ్యకొచ్చాడు మహాబలుడు. ఆ ఇళ్ళు, పొలాలు, చెట్టు పుట్ట, మనుషుల వస్త్రధారణ చూసి నోరెళ్లబెట్టేశాడు. అమ్మ నన్ను మనుషుల మధ్యలోకి ఎందుకు వెళ్ళమని బలవంతం చేసిందో నాకిప్పుడు అర్థమైంది. నాకివన్నీ తెలియాలని, బ్రతకటం తెలియాలని ఆమె ఆలోచన. మహాబలుడు ఊరంతా తిరుగుతూ కొత్త కొత్త విషయాల్ని వింతగా చూస్తూ ఉన్నాడు. వీధుల వెంట తిరుగుతూ ఉండగా ఒక పెళ్లి తంతు చూశాడు. ఒక చావు యాత్ర చూశాడు. మనుషులు డబ్బుల కోసం గొడవ పడటం, డబ్బులు చేతులు మార్చుకుని వ్యాపారాలు చేయటం, రంగురంగుల దుస్తులమ్మటం, డబ్బులిచ్చి కొనుక్కోవటం, ప్రయాణానికి వాడే రకరకాల వాహనాలు, పూరి గుడిసె నుండి పెద్ద భవనం వరకు రకరకాల ఇళ్ళు, ఇలా చాలానే చూశాడు. సాయంత్రం వేళకు ఎటు వెళ్లాలో తెలియలేదు. చూస్తుండగానే చీకటి పడిపోయి వీధుల్లో జనాలు మాయమైపోయారు. ఓహో, వెలుగున్నంత వరకు పనుల్లో తలమునకలై చీకటి పడే వేళకు ఎవరు ఏర్పాటు చేసుకున్న ఆవాసాలకి వాళ్ళు వెళ్లిపోతారన్నమాట. చాలా బాగుంది. అయితే మరి నేనెక్కడుండాలి అంటూ అటూ ఇటూ చూశాడు. అక్కడొక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు వద్దకి వెళ్లి వినయంగా నమస్కరించాడు. అమ్మా, నమస్కారం. నా పేరు మహాబలుడు. నేనీ ప్రాంతానికి చెందినవాడను కాదు. అడవిలో నుండి వచ్చాను. అడవిలో నాకు మీలాంటి తల్లి ఉంది. అయితే ఈ రాత్రికి నేను మీ నీడలో సేద తీరాలనుకుంటున్నాను అని చెప్పి ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. ఈ విధంగా 5 రోజులు గడిచిపోయాయి. మహాబలుడికి తల్లి స్వప్న వృక్షం కళ్ళల్లో మెదిలింది. ఇక ఈ ప్రయాణం చాలు. నాకు మా అమ్మని చూడాలని ఉంది. నేనిక వెనక్కి వెళ్ళిపోతాను అంటూ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అటువైపు ఒక ఆడపిల్లల గుంపు వచ్చింది. ఆ గుంపులో ఉందొక స్వప్న సుందరి. మహాబలి కళ్ళు ఆమె వైపుకి అనాలోచితంగా వెళ్ళాయి. మహాబలి ఆమెను చూసి చూపు తిప్పుకోలేకపోయాడు. మహాబలి సహజంగానే ఎంతో అందగడవటం వల్ల ఆమె కళ్ళు అతని మీదికి సారించింది. ఆహా, ఈ అమ్మాయి ఎంత బాగుంది. చాలా ముద్దుగా ఉంది. మహాబలుడు అనాలోచితంగా ఆమె వెనుక వెంబడిస్తూ వెళ్ళాడు.
అతడు వెంబడించటం గమనించిన ఆడపిల్లలు వెనక్కి తిరిగి మహాబలుడిని బెదిరించారు. ఓ అబ్బాయి, ఏంటి మా వెన్నెల వెనుకపడ్డావు? ఆమెవరో తెలుసా నీకు? మా ఊరి జమీందారు గారి అమ్మాయి. నువ్వు వెంటపడ్డావని వాళ్ళ నాన్నగారికి తెలిస్తే నీ కాళ్ళు చేతులు విరిచేసి కళ్ళు పీకేస్తారు. అవునవును, నిన్నింతకు ముందెప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే. ఎవరు నువ్వు? దొంగవా? బందిపోటు దొంగవా? ఎక్కడి నుండైనా పారిపోయి వచ్చావా? నేను అడవిలో నుండొచ్చాను. నాది ఈ ప్రాంతం కాదు. అడవిలో నుండొచ్చావా? అయితే నువ్వు ఖచ్చితంగా బందిపోటు దొంగల ముఠావాడివే. ఉండు, నీ పని చెప్తాను. దొంగ దొంగ అంటూ ఆ అమ్మాయి అరవటం మొదలెట్టింది. మహాబలి భయపడి అక్కడి నుండి పారిపోయాడు. ఆ ఆడపిల్లలు అతన్ని చూసి నవ్వుకున్నారు. వెన్నెల మాత్రం జాలిపడింది. తర్వాత రోజు ఉదయానికి మహాబలుడు తిరిగి అడవికి వెళ్ళిపోయాడు. అమ్మా! మహా, అప్పుడే వచ్చేసావా? నిన్ను చూడకుండా ఎన్ని రోజులుండటం నాకు చాలా కష్టమైంది అని కంటనీరు పెట్టుకుంది వృక్షం. మహాబలుడు కూడా తల్లిని ప్రేమగా కౌగిలించుకున్నాడు. అమ్మా, నువ్వు నన్నెందుకు వెళ్ళమన్నావో నాకిప్పుడు అర్థమైంది. నేను చాలా విషయాలు చూసి తెలుసుకున్నాను. మనుషులు ఎలా ఉండాలో తెలిసిందా అయితే? అవునమ్మా. అయితే చెప్పు, నీకన్నింటిలో బాగా నచ్చిన విషయం ఏంటి? వెన్నెల. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండాలనిపించింది. మహా, అమ్మాయి నచ్చిందా నీకు? మరి ఆమెతో మాట్లాడావా? లేదు, ఆమె చుట్టూ ఉన్న వేరే అమ్మాయిలు నన్ను దొంగ అన్నారు. నేను పారిపోయి వచ్చేశాను. సరే, అయితే ఆమెతో మాట్లాడాలనుందా నీకు? అవును, ఆమెతో పరిచయం పెంచుకోవాలనుంది. ఆమె మంచిదైతే పెళ్లి చేసుకోవాలని ఉంది. నీ కల నెరవేరునుగాక అంటూ స్వప్న వృక్షం అనగానే మహాబలుడి చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. మరుసటి రోజే ఒక జమీందారు కొంతమంది మగాళ్లతో కలిసి అడవిలోకి వేటకి బయలుదేరాడు. జమీందారు ఒక జింకను వేటాడుతూ ఉండగా ఒక పులి అతనిపై కన్నేసింది. జమీందారు చుట్టూ ఉన్నవాళ్లు బెదిరిపోయి తలా ఒక వైపుకు పారిపోయారు. జమీందారొక్కడే పులి ముందు నిలబడ్డాడు. పులి కళ్ళు చూసి స్థానువైపోయాడు. ఇంతలో మహాబలుడు వచ్చి అతని ముందు నిలబడ్డాడు. పులి మహాబలిని చూడగానే నెమ్మదించింది. వద్దు మిత్రమా, నీ బలప్రయోగం బలహీనుల మీద కాదు. ఆ మాట విని పులి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అది చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. బాబు, ఎవరు నువ్వు? పులి నీ మాటలు విని వెనక్కెలా వెళ్ళిపోయింది? అసలు ఇదెలా సాధ్యం? నా పేరు మహాబలి. నేను ఈ అడవిలోనే ఉంటాను. ఈ అడవి మొత్తం నాకెరుకే. నన్ను చూస్తే ఏ జంతువు దాడి చెయ్యదు. అవన్నీ నా స్నేహితులే. అలాగా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా నీకు చాలా కృతజ్ఞతలు బాబు. నీకు చాలా రుణపడి ఉంటాను. నాతో పాటు వస్తావా? నా ప్రాణాలు కాపాడినందుకు నీకు మంచి బహుమతి ఇవ్వాలనుంది. నేను మా అమ్మని అడగాలి. నేను లేకపోతే ఆమె ఒక్కతే ఉంటుంది. అయితే పద, ఇప్పుడే వెళ్దాం అంటూ జమీందారు మహాబలి స్వప్న వృక్షం దగ్గరికి వచ్చారు. అమ్మా, ఈయన నన్ను తనతో పాటు రమ్మని అడుగుతున్నారు. నేను ఆయన్ని పులిబారి నుండి కాపాడినందుకు బదులుగా నాకు బహుమతిస్తారంట. మహాబలి చెట్టుతో మాట్లాడటం జమీందారు వింతగా చూస్తున్నాడు. అతడికి పిచ్చిగాని ఉందా అన్న అనుమానం కూడా వచ్చింది. స్వప్న వృక్షం మాట్లాడే మాటలు అతనికి వినిపించలేదు. తప్పకుండా వెళ్ళిరా మహా. నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా బాబు. మా అమ్మ వెళ్ళమంది, పదండి. జమీందారు ఒకంత భయపడ్డాడు. అయినా మహాబలుణ్ణి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. జమీందారు ఇల్లు పెద్ద భవంతిలా ఉంది. ఆ భవనం చూడగానే మహాబలి కళ్ళు చెదిరిపోయాయి. తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చిన వెన్నెలని చూసి మహాబలి ఆశ్చర్యపోయాడు.
వెన్నెల జమీందారు కూతురని అప్పుడు అర్థమైంది అతనికి. ఆమెను మళ్లీ చూసినందుకు చాలా సంబరపడిపోయాడు. వెన్నెల కూడా మహాబలిని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. తన కూతురు మహాబలుడిని ఇష్టంగా చూడటం గమనించిన జమీందారు వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి చేశాడు. మహాబలుడు ఏడాదికి 6 నెలలు జమీందారు ఇంట్లో, 6 నెలలు తన తల్లితో కలిసి అడవిలో జీవిస్తూ జీవనం కొనసాగించాడు. స్వప్న వృక్షం వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ గొప్ప తల్లిగా నిలిచింది.